Today we are going to see a network scanning. So let's start. Okay. Open a new terminal. So network scanning. There are different types of network scanners installed in our device. Uh, uh, okay. First of all, we'll go to information gathering. So this section have lot of tools to scan our network, to scan vulnerabilities, and to find services. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టూల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ టూల్స్ అన్ని డిఫరెంట్ సర్వీసెస్ని డిఫరెంట్ అనాలిసిస్ చేయడానికి వాడతారు. సో మనం జస్ట్ నెట్వర్క్ స్కాన్ మాత్రం చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూస్ 2-3 నెంబర్ ఆఫ్ టూల్స్, దట్స్ ఇట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఈస్ సో ఎన్మ్యాప్. ఎన్మ్యాప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. So nmap in nmap we are going to scan our networks, our ports, and we are going to see if anyone is spoofing our network. అంటే డిఎన్ఎస్ స్పూఫింగ్ చేసే ఉంటారు స్పూఫర్స్, దాన్ని nmap ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ నెట్వర్క్ స్కాన్, దట్స్ ఇట్. సో అండ్ సెకండ్ వన్ ఈజ్ నెట్ డిస్కవర్. సో ఈ టూల్ చాలా సింపుల్ టూల్. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే మన నెట్వర్క్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మన ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్ని దాని సబ్నెట్స్ని కూడా స్కాన్ చేస్తుంది అనమాట. సో and we have one more tool, that is Zenmap. Where is it? Okay, we don't have Zenmap here. Previous version లో ఉండేది Zenmap అని. Zenmap అంటే జస్ట్ జియో వర్షన్ ఆఫ్ Nmap అనమాట. సో Nmap అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్, అంటే త్రూ టెర్మినల్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలం, ఆపరేట్ చేస్తాం. సో Zenmap అనేది ఏంటంటే జియో అనమాట, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో Zenmap అనేది 2020లో తీసేసినట్టున్నారు. సో we have it in older versions. We have one more tool is Sparta. So we don't have Sparta also. Okay, not a problem. So we are going to see network scanning. First tool is we are going to use Net Discover. Let me export first. Okay. So Net Discover. Just a minute. So you can see here, మీకు ఇక్కడ ఒక రేంజ్ కనపడుతుంది కదా, 192.168.29.0.16 అని చెప్పి /60. ఇదేంటంటే జూమ్ బ్రో. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, కెన్ యూ సీ ఇట్ నౌ? ఓకే, ఇది కనపడుతుంది కదా. సో ఇదేంటంటే ఫస్ట్ మన హోస్ట్ అడ్రస్ అనమాట. మన హోస్ట్ అడ్రస్ నుంచి మన ఐపీస్ అనేవి అలొకేట్ అవుతాయి. సో ఆ ఎస్ఎన్ అయిన ఐపీస్ని ఇంకా ఆ ఐపీస్లో ఉన్న సబ్నెట్స్ని మనం స్కాన్ చేస్తాం అనమాట. సబ్నెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యాక్ మిషన్ ఉంది కదా. సో దిస్ ఈజ్ మై మ్యాక్ మిషన్. సో ఈ మ్యాక్ మిషన్ అనేది ఒక వైఫై కనెక్ట్ అయింది. సో నేను అప్పుడు నా మ్యాక్ మిషన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. జస్ట్ మినిట్. సో ఇది నా మ్యాక్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వర్చువల్ మిషన్ వాడుతున్నాను కదా, ఆ వర్చువల్ మిషన్స్లో మనం డిఫరెంట్ టైప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి, నెట్వర్క్ యాక్సెస్ ట్రాన్స్లేషన్ అని ఒక అడాప్టర్ ఉంటుంది. దాని తర్వాత బ్రిడ్జ్ అడాప్టర్ ఉంటుంది. సో ప్రస్తుతం నేను బ్రిడ్జ్ మోడ్లో వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా నా మ్యాక్ నుంచి
నా వర్చువల్ మిషన్స్కి నెట్వర్క్ అనేది షేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాట్ వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, సో యూ కెన్ సీ హియర్, ఇదిగో. సో ఇలా ఇక్కడ నుంచి సబ్నెట్ అనమాట. సో వీటిని సబ్నెట్స్ అంటారు. సో ఇనిషియల్గా నా ఒరిజినల్ ఐపీ అడ్రస్ ఇది. సో దీనికి కనెక్ట్ అయిన సబ్నెట్ ఐపీస్ ఇవి. ఓకేనా? ఇవేంటంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో నా మెయిన్ మెషిన్ది 192.168.1.4 ఎంతో అనుకుందాం. సో నా మెయిన్ మెషిన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైఫై హాట్స్పాట్ అనుకుందాం, మ్యాక్ అనేది. సో ఆ వైఫై హాట్స్పాట్ యొక్క అడ్రస్ ఇది. సో వైఫై హాట్స్పాట్ యొక్క అడ్రస్ ఇది కదా. సో ఆ వైఫై హాట్స్పాట్ నుంచి ఇంకో వైఫై ఆన్ చేసుకున్నాం అనుకోండి. సో నా మ్యాక్ అనేది వైఫై కనెక్ట్ అయింది. ఓకే. సో మ్యాక్ నుంచి ఇంకో హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, వేరే అడ్రస్ వస్తుంది అనమాట. దాన్నే సబ్నెట్స్ అంటారు. సో వాటిలన్నిటినీ ఎన్మ్యాప్ అనేది స్కాన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మ్యాన్ ద మిడిల్ అటాక్ చేసేటప్పుడు చాలా మంది విండోస్ యూజర్స్ ఉంటారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విండోస్ మీద టెస్ట్ చేస్తాం అనమాట దాన్ని. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మన నెట్వర్క్ అడాప్టర్ని బ్రిడ్జ్ మోడ్లో పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలంటే, Ctrl+Alt, VMware యూజర్స్ అయితే Ctrl+Alt నొక్కిన తర్వాత మీకు ఇక్కడ కనపడుతుందా, ఇలా నెట్వర్క్ అడాప్టర్ అని ఒకటి ఉంటుంది మీకు. ఆర్ యూ కెన్ గో హియర్, విర్చువల్ మిషన్స్లోకి వెళ్తే నెట్వర్క్ అడాప్టర్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇనిషియల్గా ఇది NAT కనెక్ట్ అయింది కదా, నాట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే బ్రిడ్జ్లో కనెక్ట్ చేయాలి. బ్రిడ్జ్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎథర్నెట్ కేబుల్ ఆర్ యూఆర్ కనెక్టెడ్ టు యువర్ వైఫై, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దాని సబ్నెట్లోనే మన మ్యాక్ అనేది అసైన్ అవుతుంది. నాట్లో పెడితే ఆర్ బ్రిడ్జ్లో పెట్టామనుకోండి, డైరెక్ట్గా అదే ఐపీ అడ్రస్లో, అదే ఐపీ రేంజ్లో మన ఐపీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, పోను పోను మీకే అర్థమవుద్ది. సో బ్రిడ్జ్లో పెట్టండి ఇది. సో బ్రిడ్జ్. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. Okay, so now we'll see what is our IP address. So you can see here, so this is our IP address. అంటే మనం బ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి డైరెక్ట్గా మ్యాక్ నుంచి మనకి షేర్ అయిపోద్ది. సో VMwareకి వచ్చేసరికి మనకి వైఫై అడాప్టర్ పనిచేయదు, ఓన్లీ నెట్వర్క్ అనేది మన ఒరిజినల్ మిషన్ నుంచి మనకి షేర్ అవుతుంది అంతే. ఓకే, దట్స్ వై వీఆర్ హ్యావింగ్ సబ్నెట్ మాస్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా ఐపీ కాన్ఫిగ్ అని మీ విండో టెర్మినల్లో కొట్టారనుకోండి, మీకు VM1, VM2 అని చెప్పి కొన్ని ఇలా చూపిస్తాయి. VMnet 1, VM ఇవి ఏంటంటే మన హోస్ట్ ఇంటర్ఫేసెస్ అనమాట. వీటి నుంచే మన VMwareకి అనేది నెట్ వస్తుంది. సో ఇందాక మనం బ్రిడ్జ్ మోడ్లో పెట్టకముందు NATలో ఉంది కదా, ఆ NATలో ఉన్నప్పుడు ఈ అడాప్టర్ మనకి ఐపీస్ అనేవి ప్రొవైడ్ చేసింది. సో దట్స్ వై, సో దిస్ ఈజ్ మై హోస్ట్ ఐపీ అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చినాయి కాబట్టి, ఓకే, మనకి ఇందాక ఆ ఐపీ చూపించినాయి. ఓకే ఓకే, నౌ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ టు స్కాన్ అవర్ నెట్వర్క్. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే మన నెట్వర్క్ని మాత్రమే స్కాన్ చేసాం. సో సీ హియర్, సో నా నెట్వర్క్లో, సో దిస్ ఈజ్ ఐపీ, దిస్ ఈజ్ దేర్ మ్యాక్ అడ్రసెస్. మ్యాక్ అడ్రసెస్ అంటే ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటారు. సో ఇది కాన్స్టెంట్ అనమాట. మనం డివైస్ తయారు చేసిన దగ్గర నుంచి మళ్ళీ డివైస్ని డిస్పోజ్ చేసేంత వరకు ఒకే మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ కాలీ లైనక్స్ వీ కెన్ చేంజ్ అవర్ మ్యాక్ అడ్రసెస్. ఎందుకంటే అటాక్ చేసేటప్పుడు మాత్రమే మనం మ్యాక్ అడ్రసెస్ని చేంజ్ చేస్తాం, ఎందుకంటే అనానిమిటీ కోసం. సో విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో దిస్ ఈజ్ మై డేటా ప్యాకెట్స్ కౌంట్ అండ్ దిస్ ఈజ్ మై డేటా ప్యాకెట్స్ లెంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కనెక్ట్ అయిన వైఫైకి నా యాపిల్ అనేది ఎక్కువ వాడుకుంటుంది అనమాట. సో అందుకనే డేటా ప్యాకెట్స్ దాని లెంత్స్ ఎక్కువ అవుతున్నాయి.
So VMware is not using because I'm just scanning my network, and this is my router, D-Link International. Okay. సో ఓకే, మనకి ఈ 3 డివైసెస్ కనెక్ట్ అయినాయి కదా. సో ఈ 3 డివైసెస్ కాకుండా ఇంకో డివైస్ కనెక్ట్ అయింది, అదే మన డివైస్. ఓకే. సో 4 డివైసెస్ కనెక్ట్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 డివైసెస్లో ఒక డివైస్ నేను హ్యాక్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నాకేం తెలియాలి? ఐపీ అడ్రస్ తెలిస్తే సరిపోదు. అవి ఏ టైప్ సర్వీసెస్ రన్ చేస్తున్నాయో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోర్ట్స్ ఓపెన్ చేసి ఉన్నాయో తెలియాలి. సో పోర్ట్స్ ఓపెన్ చేసి ఉంటేనే మనం హ్యాక్ చేయడానికి కుదురుతుంది. ఈవెన్ పోర్ట్స్ అనేవి ఓపెన్ చేయలేదు అనుకోండి, ఏమీ ఓపెన్ చేసి లేకపోతే వీ క్యాన్ హ్యాక్. నౌ విల్ సీ. సో ఆ పోర్ట్స్ ఓపెన్ చేసి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి విల్ యూజ్ అనదర్ టూల్, దట్ ఈస్ ఎన్మ్యాప్. సో ఎన్మ్యాప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఈవెన్ ఎన్మ్యాప్ను వాడి మన నెట్వర్క్ని స్కాన్ చేయొచ్చు. అది కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ nmap. So this is our nmap and these are our commands. సో ఇది nmap కమాండ్, ఇవి ఆప్షన్స్ అన్నమాట. సో ఇవి ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ nmapను వాడి మన స్కాన్ని ఒక ఫైల్ కింద సేవ్ చేయొచ్చు. ఓకే. సో ఆ ఫైల్ని మనం స్కాన్ చేయొచ్చు అనమాట. ఐ విల్ సే జస్ట్ మినిట్. సో nmapలో మనకి ఏమేమి ఉంటుందంటే, సో లిస్ట్ స్కాన్ ఉంటుంది, పింగ్ స్కాన్ ఉంటుంది. సో ఈ పింగ్ అనే కమాండ్ ఎందుకు వాడతారంటే, ఏదైనా హోస్ట్ లైవ్ హోస్ట్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యాక్ మెషిన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ రన్ చేస్తున్నాను. సో ఆ సర్వర్ అనేది పనిచేస్తుందో లేదో తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఆ సర్వర్ పనిచేస్తుందా లేదా అని చెప్పి మనం జస్ట్ ఒక చిన్న ప్యాకెట్ పంపించాలి. సో ఇవి జస్ట్ డేటా ప్యాకెట్స్ పంపిస్తాను అనమాట. సో ఇక్కడ 64 బైట్స్ డేటా ప్యాకెట్స్ పంపిస్తే యూ కెన్ స్టాప్ హియర్. యూ కెన్ సీ నేను 10 ప్యాకెట్స్ పంపించాను, మళ్ళీ తిరిగి 10 ప్యాకెట్స్ వచ్చినాయి. ఓకే, 10 ప్యాకెట్స్ పంపించాను, తిరిగి 10 ప్యాకెట్స్ వచ్చినాయి. ఇక్కడ చాలా మీనింగ్ ఉంటుంది. సో ఇదేం చెప్తుంది అంటే, ఓకే మన హోస్ట్ ఈజ్ లైవ్, అంటే మనం ఏదైతే టార్గెట్ చేసామో ఆ హోస్ట్ అనేది పనిచేస్తుంది. అండ్ వీ హ్యావ్ ఓపెన్ పోర్ట్స్. పోర్ట్లు అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. ఒకవేళ పోర్ట్స్ అనేవి క్లోజ్ అయి ఉన్నాయి అనుకోండి, ఒక హోస్ట్లో పోర్ట్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనకి డేటా ప్యాకెట్ లాస్ ఉంటుంది. సో డేటా ప్యాకెట్స్ అనేవి దానికి ట్రాన్స్ఫర్ అవ్వవు, తిరిగి మనకు రావు. ఓకే. అండ్ దెన్ కొన్ని ఏం చేస్తాయంటే, మన పింగ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయు, రిఫ్లెక్ట్ చేసేస్తాయి వెనక్కి. సో అప్పుడు కూడా డేటా లాస్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్టెల్త్ మోడ్లో స్కాన్ చేస్తాం. ఓకే, స్టెల్త్ మోడ్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ అవర్ ఆప్షన్స్. సో ఒక్కొక్క ఆప్షన్ని ఇప్పుడు మనం చూసేంత టైం లేదు, చూస్తే మన బొర్రలో పడపోతాయి. కాబట్టి విల్ జస్ట్ గో ఫర్ ఏ స్కాన్. సో nmap అనేది ఇనిషియల్ కమాండ్. అందులో ఆర్డర్డ్ గ్రప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన ఐపీ రేంజ్ ఉంటుంది కదా, ఆ ఐపీ రేంజ్లో ఉన్న ఐపీ అడ్రసెస్ని ఒక ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, దిస్ ఆర్డర్డ్ గ్రప్ అండ్ విల్ జస్ట్ హైఫన్. సో దిస్ ఈజ్ మై హోస్ట్ అడ్రస్. సో ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇది నా రౌటర్ అడ్రస్. సో నాకు నెట్ ప్రొవైడ్ చేసేది నా రౌటరే కాబట్టి సో దాన్ని హోస్ట్ అంటాం. సో దిస్ ఈజ్ మై హోస్ట్ అడ్రస్, ఆర్ వీ కెన్ సే అవర్ గేట్వే. జస్ట్ మినిట్. గేట్వే అంటే ఏంటంటే, మన రిక్వెస్ట్ అన్ని త్రూ ఆ అడ్రస్ ద్వారా బయటకు వెళ్తాయి అనమాట. దాన్ని గేట్వే అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. సో దిస్ ఈజ్ మై గేట్వే. సో ఈ గేట్వే నుంచి నా ప్రతి అడ్రస్ అనేది బయటకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను google.com అని కొట్టాను అనుకోండి, త్రూ ఈ గేట్వే నుంచే నా రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్తుంది, గూగుల్కి వెళ్తుంది. ఓకే, సో దాన్ని గేట్వేస్ అంటారు. సో
this is my host address and I have to scan up to 24 subnets. సో ఈ రాను అర్థమవుతాయి 24 సబ్నెట్స్ వరకు స్కాన్ చేయాలని. అండ్ విల్ యూజ్ గ్రెప్ కమాండ్. గ్రెప్ ఏం చేస్తుందంటే, సపోజ్ గ్రెప్ అని చెప్పి మనం ఇక్కడ అప్ అని ఇచ్చామనుకోండి, ఆ అప్ అనే వర్డ్ ఉన్న కాలమ్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ అప్ ఉంది, ఇక్కడ అప్ ఉంది అనుకుందాం. సో మన ఎన్మ్యాప్ కొట్టి గ్రెప్ అప్ అని కొట్టామనుకోండి, ఈ కాలం మాత్రమే ప్రింట్ అవుతాయి, మిగిలినవి ప్రింట్ అవ్వ అనమాట. దట్స్ వై వి యూజ్ గ్రెప్. ఓకే, జస్ట్ మినిట్. సి హియర్. సో మనం గ్రెప్ అనేది తర్వాత చూద్దాం. నౌ సి, సో నేను ఇలా స్కాన్ స్టార్ట్ చేశాను. సో స్కాన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ నా పోర్ట్ నెంబర్స్. సో మనకి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ మన పోర్ట్ నెంబర్స్, ఇవన్నీ స్కాన్ అవుతాయి. సో మన కోడ్ ఏం చేస్తుంది అంటే, ఇనిషియల్గా 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. సో 0, ఓకే, డౌన్ 5, డౌన్, అలా ఒక్కొక్క ఐపీ అడ్రస్ స్కాన్ చేసుకుంటూ వచ్చింది కదా. సో స్కాన్ చేసుకొని వచ్చి, సో ఇవన్నీ డౌన్ అనమాట, స్టాటస్ డౌన్. నౌ హియర్ సి, సో 192.168.1.1 అనేది అప్, స్టాటస్ అప్ చూపించింది కదా. సో ఇందాక మనం ఇప్పుడు గ్రెప్ అప్ అని కొట్టామనుకోండి, ఈ అప్ ఉన్న కాలం మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఈ ఇందాక ఇవన్నీ ఉన్నాయి చూసారా, స్టాటస్ డౌన్ అని, ఇవేవి ప్రింట్ అవ్వవు. సో దట్స్ వై వి యూజ్ గ్రెప్. గ్రెప్ అనేది ఇక్కడ కాదు, వీల్ యూజ్ చాలా చోట్ల వాడుతాం దాన్ని. సో అనదర్ థింగ్, సో నా హోస్ట్లో ఈ పోర్ట్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి, 22 పోర్ట్. సో రన్నింగ్ త్రూ టీసీపీ ప్రోటోకాల్. సో ఏదంటే SSH సర్వీస్ రన్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ 23 పోర్ట్ విచ్ ఇస్ టెల్నెట్ through TCP protocol, and we have 80 HTTP, and we have 5431 Park agent, and that's it. So we have another host here. So this thing, and it's have different ports open. So na Mac అనేది ఇన్ని పోర్ట్లు ఓపెన్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఒక హ్యాకర్ అనేవాడు ఒక డివైస్ని స్కాన్ చేసినప్పుడు ఎన్ని పోర్ట్లు ఓపెన్ చేసి ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనకి అటాక్ చేయడానికి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో సీ హియర్, దిస్ ఈజ్ మై 3 ఖాళీ హోమ్, అంటే ఇది నా డివైస్ అనమాట. సో ఇది కూడా స్టాటస్ అప్, అండ్ దిస్ ఈజ్ మై 4 స్టాటస్ అప్, అండ్ దీస్ ఆర్ మై పోర్ట్స్. సో ఒకవేళ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ప్రింట్ అయినాయి, డిఫరెంట్ హోస్ట్స్ ప్రింట్ అయినాయి. సో కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి వీ నీడ్ సమ్ బెటర్ వ్యూ. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే, విల్ యూజ్ గ్రెప్ అప్. సో ఈ కమాండ్ వాడినప్పుడు ఏమవుద్దంటే, సి హియర్, ఇందాక మనకు ఆ మ్యాటర్ అంతా ప్రింట్ అయింది కదా, ఇప్పుడు అవేం ప్రింట్ అవ్వవు, జస్ట్ ఈ హోస్ట్ నేమ్ ఇవి ప్రింట్ అవుతాయి. గివ్ మీ సెకండ్, let it run. సో ఓకే, see this. సో సింపుల్గా అయిపోయింది. సో యూ కెన్ సీ హియర్, we have our host and host IP address, and we have status up. సో ఒకవేళ మనం ఏం చేయాలంటే, ఈ హోస్ట్లు ఉన్నారు కదా, ఓకే, వీ హ్యావ్ 4 హోస్ట్స్. సో ఈ హోస్ట్లన్నీ స్కాన్ చేయాలనుకున్నాం అనుకోండి, సో స్కాన్ చేయాలంటే ఒక్కొక్క ఐపీ అడ్రస్ స్కాన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, వీటిలన్నిటినీ ఒక ఫైల్లో సేవ్ చేసుకుంటాం. ఆ ఫైల్లో ఎలా సేవ్ చేసుకుంటాం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎన్మ్యాప్లో ఏదైనా ఇన్పుట్ ఫైల్ ఇచ్చి ఆ ఫైల్ని స్కాన్ చేయమని అడగొచ్చు. ఆ ఫైల్లో ఏముండాలంటే జస్ట్ ఐపీ అడ్రసెస్ మాత్రమే ఉండాలి. ఆ ఫైల్ ఎలా ఉంటుందంటే, జస్ట్ మినిట్, nano ip.txt. సో ఇది ఫైల్ అనుకుందాం. ఈ ఫైల్లో ఇలా ఉంటాయి అన్నమాట ఐపీ అడ్రసెస్, 1.2, సో సోన్. ఓకే, సో ఇలా ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో వీటిలన్నిటిని ఒక్కొక్క దాన్ని స్కాన్ చేసుకుంటే టైం పట్టేస్తుంది. కాబట్టి
మనం ఏం చేస్తామంటే ఇవన్నిటిని ఒక ఫైల్లోకి సేవ్ చేసుకొని మనం జస్ట్ ఎన్మ్యాప్కి ఇన్పుట్ ఇస్తాం, ఈ ఐపీఎన్స్ అన్నిటిని స్కాన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఫైల్లో ఒక్కొక్క ఐపీని ఫైల్లో సేవ్ చేసుకోవడం కూడా కష్టమే కదా, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్ చేస్తాం. జస్ట్ మినిట్. ఓకే, నౌ ఫిల్టర్ చేస్తాం. ఎలా ఫిల్టర్ చేస్తాం అంటే, ఓకే ఇక్కడ వరకు వచ్చింది కదా. సో నౌ వి యూజ్ అవర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో ఎలా వాడతామంటే GAWK అని ఒక టూల్ ఉంటుంది అనమాట. ఈ టూల్ ఏం చేస్తుందంటే, దీన్ని వాడినప్పుడు మనం ఏ అయితే కాలమ్స్ కోరుకున్నామో ఆ కాలంలో ఉన్న డేటాను మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ $2 అని కొడితే ఆ రోస్ ఉంటాయి కదా, అవి డాలర్స్తో డినోట్ చేస్తారు. సో $2 అని కొడితే మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, విల్ సీ. ఓకే, సో సీ హియర్, ఇందాక మనం ఇక్కడ వరకు కమాండ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకేమొచ్చింది? ఇక్కడ హోస్ట్, ఈ ఐపీ అడ్రస్, దాని పక్కన స్టేటస్ అప్, మళ్ళీ ఇక్కడ హోస్ట్ వచ్చింది, ఐపీ అడ్రస్ వచ్చింది, మళ్ళీ స్టేటస్ అప్ అని వచ్చింది. సో మనం ఏం చేసామంటే ఇలా దీన్ని ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని అంతా ఒక ఫైల్లోకి సేవ్ చేయాలి. సో ఎలా సేవ్ చేస్తాం? సి, సో ఐఎమ్ యూజింగ్ ది సేమ్ కమాండ్ అండ్ విల్ జస్ట్ టు write to this file ip.txt. so this symbol is used as a write file, అంటే ఇది వాడితే మనం ఆ ఫైల్లోకి సేవ్ చేయు అని అర్థం అనమాట. సో విల్ హిట్ ఎంటర్. సో ప్రాసెస్ అవ్వగానే మనం ఏమీ ప్రింట్ చేయమనలేదు కాబట్టి జస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. సో మన డేటా అంతా ఫైల్లోకి రైట్ చేసేస్తుంది. ఓకే, లెట్ ఇట్ కంప్లీట్. ఓకే, సో డేటా అనేది ఫైల్లోకి రైట్ చేసేసింది. విల్ సీ. సో ఓకే, ఇవి ఐపీ అడ్రసెస్ కదా. నౌ విల్ యూజ్ దిస్ టెక్స్ట్ ఫైల్ టు స్కాన్ అవర్ డివైసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని వాడి మన డివైసెస్ అనేవి స్కాన్ చేద్దాం. నౌ ఐల్ టైప్ nmap. సో ఏ అనేది ఆక్సిలరీ స్కాన్ అనమాట, జస్ట్ ఏ క్విక్ స్కాన్, అంటే జస్ట్ పోర్ట్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది. ఓకే, ఆక్సిలరీ స్కాన్. అండ్ ఇన్పుట్ ఐఎల్ అంటే ఇన్పుట్ లిస్ట్ అనమాట. సో మనం ఒక లిస్ట్ ఇస్తున్నాం కదా, ఐపీ లిస్ట్. ఓకే, ఐఎల్ అంటే ఇన్పుట్ లిస్ట్, ip.txt అండ్ వివి అని ఎందుకు వాడతారంటే వెర్బోస్ అంటారు దీన్ని. సో మన వివి వాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సైమల్టేనియస్గా ప్రింట్ అయిపోతుంది. వివి వాడినప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆన్సర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వివి వాడకుండా ఎంటర్ కొట్టాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, మొత్తం ప్రాసెస్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది టెర్మినల్లో. సో అదే మనం వివి వాడామనుకోండి, ఏమవుతుందంటే ఆ ప్రాసెస్తో పాటే ప్రింటింగ్ కూడా జరిగిపోద్ది. ఓకే ఓకే, విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇంకా మనకి చాలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. జెన్మ్యాప్ స్పార్టా తీశారు కాబట్టి విల్ యూజ్ ఆన్ ద టూల్స్. రూట్ అనాలిసిస్ అండ్ మ్యాప్, ఇవన్నీ మనకి పనిచేయవు. ఓకే,
సో జెన్మ్యాప్ ఇంకోటి స్పార్టా అని 2 టూల్స్ ఉంటాయి. ఆ 2 టూల్స్ తీస్తారు. సో దోస్ ఆర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు ఈ టెర్మినల్ అర్థం కాకపోతే మనకి జిఐ ఇంటర్ఫేస్ టూల్స్ అవి. జెన్మ్యాప్ అనేది ఎన్మాప్ వెక్టర్ జిఐ, స్పార్టా అనేది వేరే టూల్. సో అవి తీస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ యూ కెన్ ఆల్సో ఇన్స్టాల్ దెమ్. ఓకే. సో ఓకే, నౌ విల్ సీ. సో మన పోర్ట్స్ అనేవి స్కాన్ చేసింది కదా. ఓకే, సీ హియర్ we have a 22 service, that is SSH, and it's the version. So and see here it's the telnet port. సో ఈ పోర్ట్స్ అన్నీ ఎందులో రన్ అవుతున్నాయి? మన ఫస్ట్ రౌటర్లో రన్ అవుతున్నాయి కదా, ఫస్ట్ ఐపీ అడ్రస్. నౌ సెకండ్ థింగ్, సో ఇది ఫస్ట్ మన రౌటర్ది కదా, ఇది అయిపోయింది. సో ఈ అడ్రస్కి ఏంటంటే see here all 1000 ports are scanned and are closed. సో మన మ్యాక్ ఏం చేస్తుందంటే మన పింగ్ రిక్వెస్ట్ని బ్లాక్ చేసింది. సో మన పోర్ట్స్ అన్నీ క్లోజ్డ్ అన్నట్టు చూపించింది. సో థర్డ్ థింగ్, మన డివైస్ మనం ఇంకా ఏ సర్వీస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మన పోర్ట్స్ ఏమి ఉండవు. సో సీ హియర్ దిస్ ఈజ్ మై సర్వర్. సో దిస్ ఈజ్ మై అపాచీ సర్వర్. సో సర్వర్ అంటే మెయిన్గా త్రూ హెచ్టిటిపి పోర్ట్ వాడతాం కాబట్టి సో 80 పోర్ట్ ఓపెన్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన సర్వర్ అనుకుందాం, ఇదే మన టార్గెట్ హోస్ట్ అనుకుందాం. సో ఈ హోస్ట్ని హ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే 80 సర్వర్ రన్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ సర్వర్లో ఏ రన్ అవుతుంది, ఏ వెబ్సైట్ రన్ అవుతుందో చూస్తాం. అది చూసి దాని తర్వాత అందులో ఉన్న వల్నరబిలిటీస్ని తీసుకుంటాం. అంటే అవన్నీ మనమే కనిపెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు సర్వర్ రన్ అవుతుంది కదా ఇక్కడ, జస్ట్ మినిట్. సో ఇది నా సర్వర్ కదా. సో ఇది వర్డ్ప్రెస్ సర్వర్ అనమాట. సో ఇది వర్డ్ప్రెస్ సర్వర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వర్డ్ప్రెస్ సర్వర్ని స్కాన్ చేసి వర్డ్ప్రెస్లో ప్లగిన్స్ థీమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం తీసుకొని మనం ఏం చేస్తామంటే అటాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇది కాపీ చేసుకున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ సో ఈ కమాండ్ వాడి మనం ఏం చేస్తామంటే ఇందులో ఉన్న స్కాన్ చేసుకుంటాం. యాజ్ యూ కెన్ సీ హియర్, సో దీస్ ఆర్ మై ప్లగిన్స్. సో ఎలా స్కాన్ చేసుకొని ఏదైతే వల్నరబుల్గా ఉందో అలా అటాక్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్ స్కానింగ్. ఇంకో టైప్ కూడా ఉంది, అదేంటంటే నెట్ డిస్కవర్ ద్వారా స్కాన్ చేసుకొని మన హోస్ట్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎన్మ్యాప్లో స్కాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా మ్యాక్ మిషన్ ఉంది కదా, ఆ మ్యాక్ మిషన్లోని ఒక ఎస్ఎస్హెచ్ సర్వీస్ రన్ అవుతుందో లేదో నాకు తెలియాలనుకోండి, మనం అన్ని పోర్ట్స్ రన్ చేసుకోలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నా రౌటర్లో ఎస్ఎస్హెచ్ రన్ అవుతుంది కదా, సిహిఏ. సో అది నాకు తెలియదు అనుకుందాం. సో ఎస్ఎస్హెచ్ రన్ అవుతుందో లేదో మనం చూడాలి అనుకున్నాం అనుకోండి, అంటే పర్టికులర్ పోర్ట్ని మాత్రం స్కాన్ చేయాలనుకున్నాం అనుకోండి, విల్ యూస్ port 22 or address and we'll see. So see here, మనం ఒక పోర్ట్ ఇచ్చాం, ఆ ఒక పోర్ట్ డిస్కవర్. సో ఆక్సిలరీ స్కాన్ ఇచ్చానా, సారీ. సో లెట్స్ హిట్ ఎంటర్. సో చూడండి, సో డిస్కవర్డ్ ఓపెన్ పోర్ట్. సో ఆ పోర్ట్ 22 అనేది ఓపెన్లో ఉందన్నమాట. సో
ఇలా మన నెట్వర్క్ స్కాన్ చేస్తాం, పోర్ట్ స్కాన్ చేస్తాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. పింగ్ స్వీప్ అని ఒకటి ఉంటుంది, పింగ్ స్వీప్. సో అది ఎందుకు వాడతారంటే ఐపీ రేంజ్లో ఉన్న సబ్నెట్స్ని సబ్ ఐపీస్ని స్కాన్ చేయడానికి వాడతారు, ఇందాక మన నెట్ డిస్కవర్ అన్నట్టు. సో ఈ రెండు మెయిన్. అండ్ మనకి ఇంకోటి ఉంది, సో మెటాస్ప్లాయిట్ అని చెప్పాను కదా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని వాడు కూడా మనం ఏం చేస్తామంటే మన నెట్వర్క్ని స్కాన్ చేయొచ్చు, కానీ అది చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ స్కానర్స్ ఉంటాయి, అందులో మనకు కావాల్సిన స్కానర్ ఏదో మనం కష్టం తెలుసుకోవడం. సో దట్స్ వై ఆర్మిటేజ్ అని ఒక టూల్ ఉంటుంది. సో జిఐ వర్షన్ ఆఫ్ మెటాస్ప్లాయిట్. సో ఆర్మిటేజ్ని వాడచ్చు, మెటాస్ప్లాయిట్ని వాడచ్చు. మెటాస్ప్లాయిట్ ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్. సో ఆర్మిటేజ్ ఏంటంటే జిఐ. సో వీల్ ఇన్స్టాల్ ఆర్మిటేజ్. సో దానికి so we'll type this command. So apt get install armitage. Okay, let me run this command as sudo use password. Okay, so ఈ టూల్ అనేది ఇన్స్టాల్ అయ్యేలోపు we'll discuss some more network scanning techniques. సో ఇనిషియల్గా మనకి కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ క్రియేట్ అయ్యే గ్యాప్లో we have some టెర్మినాలజీస్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కొన్ని జరుగుతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఫర్ నౌ వి విల్ సీ మెటాస్ప్లాయిట్. ఓకే, అది ఇన్స్టాల్ అవునండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం స్కాన్ చేసాం కదా కొన్ని హోస్ట్లు. సో ఆ డివైసెస్ ఉన్నాయి. సో ఆ డివైసెస్ పోర్ట్స్ మనం తెలుసుకున్నాం, కానీ అవి ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాయో మనకు తెలియలేదు కదా. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హోస్ట్ అనేది వాడు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాడు, ఏ వర్షన్ వాడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అంటే మన లైనక్స్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, ఉబంటు సాఫ్ట్వేర్లోని కొన్ని వర్షన్స్లో కర్నల్ ఎక్స్ప్లాయిట్స్ ఉన్నాయి. అంటే దాని కర్నల్ అంటే ఏంటంటే జస్ట్ మన బ్యాటరీ, మన ప్రాసెస్ ఉంటాయి కదా, అదనమాట కర్నల్ అంటారు దాన్ని. కర్నల్ దేనికి వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాటరీ ఎంతసేపులో ఛార్జ్ ఎక్కాలి, దాని తర్వాత మన సౌండ్ ఎంత రావాలి, దాని తర్వాత మన ప్రాసెసర్ ఏ రేంజ్లో పని చేయాలి, దాన్ని అవి చేసేది కర్నల్ అనమాట. సాఫ్ట్వేర్ అనేది వేరు. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే విల్ జస్ట్ పర్ఫామ్ హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కలిపేది ఆపరేటింగ్ సిస్టమ్. కర్నల్ అనేది మన డివైస్ ఎలా బిహేవ్ చేయాలో చెప్పేది కర్నల్ అనమాట. ఓకే, కర్నల్ ఎక్స్ప్లాయిట్స్ ఉంటాయి. సో వాటిని వాడి మనం ఆ డివైస్ని హ్యాక్ చేయొచ్చు. ఓకే, సో వీ హ్యావ్ ఆర్మిటేజ్ హియర్. విల్ జస్ట్ ఓపెన్ ఇట్. సో ఆర్మిటేజ్ని ఓపెన్ చేసే ముందు, ఆర్మిటేజ్ని కాదు మెటాస్ప్లాయిట్ అయినా సరే, మెటాస్ప్లాయిట్నైనా ఆర్మిటేజ్నైనా ఓపెన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాబేస్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మెటాస్ప్లాయిట్ అనేది డేటాబేస్ టూల్. సో దాని డేటాబేస్ అనేది మనం స్టార్ట్ చేయకపోతే ఆ టూల్ అనేది సరిగ్గా రన్ అవ్వదు. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై సర్వీస్ PostgreSQL. సో ఇది అనేది డేటాబేస్ టైప్ అనమాట. ఈ టైప్ ఆఫ్ డేటాబేస్ని వాడుతుంది. సో విల్ స్టార్ట్ ద సర్వీస్. ఓకే, think from next session I will use Tally 2018 version. Service start. So it's asking for a password. Okay, service అనేది స్టార్ట్ అయింది కదా. now we will type armitage in the terminal and click enter. సో ఓకే, ఆర్మిటేజ్ అనేది లోకల్, ఇది మన లోకల్ హోస్ట్ కదా, లోకల్ హోస్ట్లో రన్ అవుద్ది. ఎందుకు ఇలా రన్ అవుద్ది అంటే ఇందాక మనం సర్వీస్ రన్ చేసాం కదా,
సో మెటాస్ప్లాయిట్ అనేది ఒక సర్వర్ కింద యాక్ట్ చేసి దాని ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఆర్మిటేజ్కి ఇస్తుంది అనమాట. ఓకే, that's why we are running it on local host with a port. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే విల్ సి వచ్చింది సర్వీస్ మెటాస్ప్లాయిట్ స్టార్ట్. ఓకే, ఓకే, ఆర్మిటేజ్ అనేది రేపు చూద్దాం. సో ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు నో సాఫ్ట్వేర్, వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ యూజింగ్. సో ఆర్మిటేజ్లో అయితే మనకి చాలా సింపుల్గా చూపిస్తుంది, ఇది లైనక్స్ వాడుతుంది, ఇది ఉబంటు వాడుతుంది, ఇది ఆండ్రాయిడ్ వాడుతుంది, ఇది మ్యాక్ వాడుతుందని. సో వీఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్. Okay, now we'll see by using Nmap how we can discover the software version. For example, ఇందాక మనం చూసాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్ట్స్. సో అందులో ఒక సర్వర్ రన్ చేస్తుంది కదా, సో దిస్ థింగ్. సో విల్ సి లుక్ ఇన్ టు ఇట్. కాపీ అడ్రస్ Nmap capital O is used to describe the software version. Okay, and we'll paste it. We'll type www. We want to see this thing. సో ఓకే, ఇది ఓఎస్ డిటెక్షన్ అనేది ఇనిషియల్ చేసింది. సో ఇనిషియేటింగ్ ఓఎస్ డిటెక్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ కాంబినేషన్స్ వాడి చెప్తుంది, అంటే ఇది ఈ ఓఎస్కి మ్యాచ్ అయిందని. ఎగ్జాక్ట్గా చెప్పదు, జస్ట్ ఇది ఈ ఓఎస్కి మ్యాచ్ అయిందని చెప్తుంది. ఓకే, సో నో ఎగ్జాక్ట్ ఓఎస్ మ్యాచెస్ ఫర్ ద హోస్ట్. సో నా సర్వర్ అనేది ఉబంటులో ఓల్డర్ వర్షన్. సో దట్స్ వై ఇది ఇలా చూపిస్తుంది. లెట్స్ సో ఇన్ కేస్ ఆఫ్ అవర్ ఆండ్రాయిడ్ ఆర్ ఎనీథింగ్ లైనక్స్, ఇట్ విల్ సే విండోస్ మాత్రం విండోస్ 10 అనే చెప్పదు. ఇట్ విల్ సే దే ఆర్ రన్నింగ్ విండోస్ 2007, విండోస్ 7 అలా చెప్తుంది అనమాట. సో జస్ట్ ఒక ఐడియాకి అనమాట, ఎగ్జాక్ట్గా ఓఎస్ డిటెక్షన్ అనేది అయితే ఉండదు, జస్ట్ కాంబినేషన్స్తో చెప్తుంది. ప్రాబబిలిటీ ఎక్కువ, దీనికి ఇది అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందని అంతే. సో ఇలా మన నెట్వర్క్ స్కాన్ అనేది చేస్తాం. సో రేపు in the next session we will see how to scan using Armitage. సో 2020లో చాలా బగ్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. సో నా సర్వర్ రన్ అవ్వట్లేదు. సో ఫర్ నౌ విల్ ట్రై టు స్కాన్ అగైన్. సో అర్థమైందా? సో స్పార్టా జెన్మ్యాప్ కూడా ఉంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. స్పార్టా జెన్మ్యాప్ లేదు. So in the next session I will show you Sparta and Genmap, or just wait. ఓకే, జెన్మ్యాప్ లేదు మన డిపెండెన్సీస్లో. ఓకే, నెట్వర్క్ స్కానింగ్ అనేది ఇంకా డెప్త్గా చెప్పాలి. నెక్స్ట్ సెషన్లో విల్ సీ ఇన్ డెప్త్
ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ అనమాట. ఐసీఎంపీ స్కాన్ అని ఒకటి ఉంటుంది, పింక్ స్వీప్ అని ఒకటి ఉంటుంది, టీసీపీ సిన్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్మస్ స్కాన్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి మీరు అందరూ కొత్త కాబట్టి జస్ట్ పైపైన చెప్పాను. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ సీ ఇన్ డెప్త్